అందరికీ నమస్కారం. పెద్దవాళ్ళకు చిన్నవాళ్ళకు మా చిలక జోష్యం చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకు ఈ కొత్త సంవత్సరం జనవరి మీకు చేసే పనిలో అనుకున్న పనిలో సవ్యంగా ఉండాలని, తమ చేసే వృత్తిలో జాబ్ విషయంలో తమ ఉద్యోగంలో ఉన్న వాళ్ళకు ఈ కొత్త సంవత్సరం 2024 సంవత్సరం జనవరి నెల ఈ సంక్రాంతి మూమెంట్లో మీకు చేసే పనిలో వ్యాపారం లాంటిది ఎలా ఉంది, ఇంకా కుటుంబ సమస్యల్లో, ఇంకా తమకు భార్య భర్తల్లో, వివాహంలో, పెళ్ళి పేరెంటాల్లో, గృహప్రవేశాల లాంటివి, ఇంకా కొత్త పనులు ఏవేవి అనుకుంటారో ఈ 12 రాశుల మీద ఒక్కొక్క పేరు మీద ఎలా వస్తుందో అమ్మవారి సమ్మక్క సారక్క దయ వల్ల అందరికి 12 రాశుల వాళ్ళకు కూడా అందరికీ శుభాలే రావాలని అమ్మవారికి మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. మీకు ఎలా ఉందో చిలకమ్మ ద్వారా చూద్దాం. చూడమ్మా, సింహరాశి వల్ల జాతకాలు ఎలాగున్నాయి చూడు. కొత్త సంవత్సరం 2024 సంవత్సరం ఎలాగుంది వాళ్ళకి, న్యూ ఇయర్ నుంచి ఎలా నడుస్తుంది వాళ్ళ జాతకం చూడు. సింహరాశి వల్ల జాతకంలో ఏముందంటే ఎక్కడ పోయినా కానీ చేస్తా అంటారు కానీ ఏ పని మాత్రం వాళ్ళ చేయికి రాదు. చేదాకా వస్తుంది, కంటి దాకా జారిపోతుంది. చేసే పనిలో, నమ్ముకున్న పనిలో ఎంత ఓపిక పడితే అంత మాత్రం మంచిది. హడావుడిగా చేస్తే ఏ పని మాత్రం కలవదు. శాంతంతో చేస్తే పనులు కలుస్తాయి. లోకుల దృష్టి, లోకుల కన్ను, లోకుల చెడు దోషాలు, లోకుల చెడు చుక్కులు కూడా వాళ్ళ పేరు మీద మాత్రం వెళ్ళిపోయాయి. ముందుకు నమ్ముకున్నది, అనుకున్నది ఎంత శాంతంగా ఉంటే వాళ్ళకు అంతా మాత్రం అది చాలా మంచిది. కానీ భార్య భర్తల్లో గొడవలు పడ్డ వాళ్ళు, ఇంకా భార్య భర్తల్లో స్థితి లేని వాళ్ళు, కుటుంబ విషయాల్లో బాధపడుతున్న వాళ్ళు, చేసే వ్యాపారంలో ఉద్యోగం గురించి బాధపడుతున్న వాళ్ళు, కొత్తగా జంట పెళ్ళైన వాళ్ళకు ఈ సంక్రాంతి వరకు శుభాలు ఏమీ లేవు. ఈ సంక్రాంతి అంటే కొంతమందికి సంక్రాంతి అంటే సెంటిమెంట్ ఎక్కువ ఉంటాయి, కొంతమందికి సెంటిమెంట్లు కూడా ఎక్కువ ఉండవు. కాబట్టి సంక్రాంతి ముంగట పెద్ద గొడవలు వచ్చినా, పెద్ద సమస్యలు కూడా వచ్చినా కొంచెం శాంతంగా ఓపికతోటి చేస్తే ఈ సంక్రాంతి వరకు సమస్య పెద్దగా పెరగదు. ఇది చిన్న సమస్య కాబట్టి వాళ్ళు చేసుకుంటూ గొడవలు పడుకుంటా ప్రతి ఒక్క విషయంలో వాళ్ళు చిక్కులు పడుతుంటే ఇది మాత్రం చాలా పెద్ద సమస్య అవుతుంది వాళ్ళకు. ఇది కూడా కొంచెం జాగ్రత్తగా పాటిస్తే మంచిది. కానీ ఇప్పటికైతే కానీ గ్రహాల గండాలు ఏమి లేవు. ముందుకు అనుకున్నది, నమ్ముకున్నది కూడా వాస్తవం జరుగుతుంది. కానీ ఇంకా సినీ తారల్లో కూడా కొన్ని సమస్యలు వస్తాయి. ఇంకా రాజకీయంలో ఉన్న వాళ్ళకు కూడా ప్రాబ్లమ్స్ లేదు, జయమేముంది. ఈ రాశి ఉన్న వాళ్ళకు ఇంకా ఏముందంటే కానీ ముందుకు చదువుతున్న వాళ్ళకు కూడా లేనిపోయిన ఇబ్బందులు ఏమి ఉండవు. అనుకున్న చదువులో కానీ, ఇంకా జాబ్ విషయంలో కానీ, ప్రతి ఒక్క వ్యాపార విషయంలో కానీ సవ్యంగా జరుగుతుంది. ఇదివరకు వాళ్ళు ఏ వ్యాపారం చేశారో ఆ వ్యాపారంలో లాస్ పొందిన వాళ్ళు, నష్టపోయిన వాళ్ళు, ఇంకా డబ్బుల్లో ఖర్చు అయిన వాళ్ళు, కుటుంబంలో బాధపడ్డ వాళ్ళు, ఇలాంటి చిక్కులు కూడా అవి తొలగిపోతాయి. ముందుకు అనుకున్నట్టు, నమ్ముకున్నట్టు అది సవ్యంగా జరుగుతుంది. ఇప్పుడు చేసే పనిలో కూడా వాళ్ళకు అనుకున్నట్టు సవ్యంగా ఈ కొత్త సంవత్సరం ఉంది కాబట్టి, అంటే మన కొత్త సంవత్సరం అంటే ఈ కొత్త జనవరి నెల నుంచి మీకు ఈ సంక్రాంతి వరకు శాంతంగా పనులు చేయండి, శుభం జరుగుతుంది. అందరికీ నమస్కారం.